హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్ గ్రాండ్ 1 టెస్ట్లోని ఈ యొక్క కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే కలవు. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే రాబోయే పరీక్షలో అడగడానికి అయితే ఆస్కారం అయితే కలదు. కావున వీడియోని చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, భారతదేశంలో సామాజిక ఉద్యమాలు అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఘనశ్యామ్ శ్యామ్. ఫ్రెండ్స్, ఇందులో నేను ఆన్సర్ని మొదటగానే రివీల్ చేసేస్తున్నాను, ఎందుకంటే సమయం వృధా కాకుండా ఉండడానికి. రెండవ క్వశ్చన్ చూసినట్లయితే, ఎంఎస్ఏ రావు పేర్కొన్నని సామాజిక ఉద్యమాలు ఏమిటి? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 తిరుగుబాటు ఉద్యమాలు. మూడో క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఉద్యమాలు స్వభావాలకు సంబంధించి సరిగా జతపరచండి అంటే ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. A4 B2 C5 D3 E1 అనేది సరైన సమాధానం. ఈ యొక్క తిరోగమన ఉద్యమాలు వచ్చేసి సమకాలీన సమాజంలో వేగంగా ఏర్పడే మార్పులను వ్యతిరేకించడం అన్నమాట. మరి B2 అన్నట్లు ఈ యొక్క B చూసినట్లయితే మనకు సంస్కరణ ఉద్యమాలలో ఈ యొక్క సామాజిక వ్యవస్థలో కొన్ని ప్రత్యేక అంశాల్లో పరివర్తన తేవడం కోసము. మరి సి వ్యతిరేక ఉద్యమాలు, ఇవి సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకించడం అన్నమాట. మరియు డి చూసినట్లయితే ఉటోపియన్ ఉద్యమాలు, ఇది వచ్చేసి సమాజం మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని ఒక ఆదర్శవంతమైన దశకు తీసుకువెళ్ళడం అన్నట్టు. ఈ చూసినట్లయితే విప్లవాత్మక ఉద్యమాలు, ఇది సామాజిక నిర్మితిని పూర్తిగా మార్చివేసి దాని స్థానంలో నూతన వ్యవస్థను నిర్మించడం అన్నమాట. సరైన సమాధానం ఆప్షన్ 2 A4 B2 C5 D3 E1 అన్నట్లు. నాలుగో క్వశ్చన్ చూసినట్లయితే, కింది ఈ స్టేట్మెంట్స్లో సరైన సమాధానం గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది. మనకు సరైన సమాధానం మనం చూస్తే ఏ బి కూడా రెండు సరైన సమాధానాలే. అవి ఏ అనేది రైతాంగ ఉద్యమాలను AR దేశాయి రైతాంగ పోరాటం అని పేర్కొన్నాడు. బి చూస్తే రైతాంగ ఉద్యమాలను కాథలిన్ గౌ రైతుల తిరుగుబాటు అని పేర్కొన్నాడు. ఈ యొక్క ఆప్షన్ ఏ మరియు బి కూడా సరైనవే. ఐదవ క్వశ్చన్ మనం చూసినట్లయితే, శాశ్వత భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటూ రావడం జరిగింది. సరైన సమాధానం చూసుకుంటే ఆప్షన్ 2 కారన్ వాలిస్. ఆరవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. A3 B4 C1 D2. మనం చూసుకున్నట్లయితే నీలిమందు రైతుల తిరుగుబాటు ఏ ఇయర్లో జరిగింది? 1859 నుండి 60 వరకు. సో ఇది సరైనది. మరియు బి దక్కన్ అలజడులు, ఇవి ఎప్పుడు జరిగినాయి? 1875లో. సో ఇవి అన్నమాట. నెక్స్ట్ చూస్తే చంపారన్ రైతు ఉద్యమం, ఇది మనకు చూసుకున్నట్లయితే ఎప్పుడు జరిగింది? ఇది మనకు 1917లోనే కదా ఈ చంపారన్ రైతు ఉద్యమం జరిగింది. అదేవిధంగా డి కేడా రైతు ఉద్యమం, ఇది ఎప్పుడు జరిగింది? 1918లో. సో మనకు నీలమందు తిరుగుబాటు 1859 నుండి 60, మరియు దక్కన్ అలజడులు 1875, చంపారన్ రైతు ఉద్యమం 1917, కేడా రైతు ఉద్యమం 1918. సో ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. A3 B4 C1 D2. ఏడో క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మలబారు ప్రాంతంలో జరిగిన రైతుల తిరుగుబాటులో పాల్గొన్నవారు ఎవరు అంటూ రావడం జరిగింది. ఇందులో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ముస్లిం పేద రైతులు అనేది సరైన సమాధానం. ఎనిమిదో క్వశ్చన్ చూసినట్లయితే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించి సరికానిది ఏది అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 ఈ పోరాటాన్ని ప్రచారం చేయడానికి అరుణోదయ సాంస్కృతిక మండలి మహబూబి అనే నాటికను ప్రదర్శించింది. సరైన సమాధానం 4. తొమ్మిదవ క్వశ్చన్ చూసినట్లయితే, ఆచార్య ఎన్జి రంగాతో సంబంధం లేని అంశం ఏమిటంటే ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 ఆంధ్ర రైతు పోరాట సమితిని 1934 స్థాపించాడు. 10వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కింది వాటిని జతపరచండి అంటూ ఇచ్చారు. ఇందులో సరైన సమాధానం చూస్తే ఆప్షన్ 2 అనేది సరైనది. A5 B4 C3 D1. మరి కిసాన్ మజూర్ శక్తి సంఘటన అనేది దేనికి సంబంధించి? రాజస్థాన్కి. మరి ఈ యొక్క భారతీయ కిసాన్ యూనియన్ అనేది ఉత్తరప్రదేశ్కి సంబంధించి. మరి షెట్కర్ సంఘటన అనేది మనకు మహారాష్ట్రకు సంబంధించి. పాట్నా రైతుల తిరుగుబాటు, ఇది వచ్చేసి మనకు తూర్పు బెంగాల్కి సంబంధించి. 11వ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న రైతు చట్టాలతో సంబంధం లేని చట్టం ఏమిటంటే అడుగుతున్నారు. సరైన సమాధానం మనం ఇందులో చూసినట్లయితే ఆప్షన్ 3 అనేది సరైనది. రైతు ఉత్పత్తుల మార్కెటింగ్ డెవలప్మెంట్ కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం 2020. 12వ క్వశ్చన్ చూసినట్లయితే, భారతీయ కిసాన్ యూనియన్ మహేంద్ర సింగ్ టికాయత్ నాయకత్వంలో దేనికి వ్యతిరేకంగా పోరాడారు? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 విద్యుత్ టారిఫ్ పెంపుదలకు వ్యతిరేకంగా.
13వ క్వశ్చన్ చూసినట్లయితే కేంద్ర కేబినెట్ నుంచి ఎవరిని తొలగించినప్పుడు ఉత్తరప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ కిసాన్ ర్యాలీ జరిగింది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 చరణ్ సింగ్. 14వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నక్సల్ బరీ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 1967లో డార్జిలింగ్ కొండ ప్రాంతంలోని తేయాకు తోటల్లో సాయుధ రైతాంగ తిరుగుబాటు అయితే ప్రారంభమైంది. 15వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తుడం దెబ్బ ఉద్యమంతో సంబంధం లేని అంశం ఏమిటని అడుగుతున్నారు. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 గిరిజనులకు శాశ్వత నివాస సదుపాయాలను గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం. 16వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. A3 B4 C1 D2. రంప తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? తూర్పుగోదావరిలో. ఈ యొక్క ముండా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? మనకు చోటా నాగపూర్లో. ఈ యొక్క కోల్ తిరుగుబాటు ఎక్కడ జరిగింది? రాంచీలో. ఈ యొక్క కోండు తిరుగుబాటు ఎక్కడ జరిగింది? ఒరిస్సాలో. సరైన సమాధానం ఆప్షన్ 2 A3 B4 C1 D2. 17వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మద్రాస్ ప్రెసిడెన్సీ రూపొందించిన ఏ చట్టం వల్ల కొండరెడ్లు కోయతేగల జీవనాధారాన్ని కోల్పోయారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 మద్రాస్ అటవీ చట్టం 1882. 18వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గోండ్ ఉద్యమం, ఇందులో సరైన వాటిని గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. గోండ్వానా ప్రాంతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. 19వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందస్తు హెచ్చరికగా జరిగిన గిరిజన ఉద్యమం ఏమిటి అని అడుగుతున్నారు. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 సంతాల్ తిరుగుబాటు. 20వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ రావడం అయితే జరిగింది. ఇందులో మరియు సరైన సమాధానం మనం చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. A4 B3 C2 D1. ఈ యొక్క కొండదొర ఉద్యమం అనేది దేనికి సంబంధించి? కొర్రమల్లయ్యకు. మరి యొక్క ఓరన్ ఉద్యమం అనేది జాత్రా భగవత్కి. కుకీ తిరుగుబాటు వచ్చేసి రాణి గైడ్లు. మరియు బిల్ తిరుగుబాటు వచ్చేసి సేవారాం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. 21వ క్వశ్చన్ చూసినట్లయితే గోండులు ఆత్మ నిగ్రహ ఉద్యమం దేనికి వ్యతిరేకంగా చేపట్టారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మద్యపానానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేపట్టారు. 22వ క్వశ్చన్ చూసినట్లయితే నరబలి ఆచారాన్ని, శిశు హత్యలను నిషేధిస్తూ 1837లో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన గిరిజన ఉద్యమం ఏమిటి అని అడుగుతున్నారు. ఇందులో సరైన సమాధానం చూసినట్లయితే ఈ యొక్క కోండు తిరుగుబాటు అనేది ఈ యొక్క చట్టానికి వ్యతిరేకిస్తూ ఈ యొక్క జరిగిన గిరిజన ఉద్యమం అన్నమాట. ఏంటిది? కోండు తిరుగుబాటు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. 23వ క్వశ్చన్ చూసినట్లయితే హుకుం సింగ్ కమిషన్ 2001 ఏ అంశాన్ని అధ్యయనం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అత్యంత వెనుకబడిన తరగతుల సాధికారతకు సాధనకు. 24వ క్వశ్చన్ చూసినట్లయితే వెనుకబడిన తరగతుల ఉద్యమాల ప్రభావం వల్ల సర్ లెస్లీ మిల్లర్ కమిటీని ఏర్పాటు చేసిన వారు ఎవరు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 మైసూర్ మహారాజు. 25వ క్వశ్చన్ చూసినట్లయితే వెనుకబడిన తరగతుల ఉద్యమానికి కారణం కానిది ఏమిటి? సరైన సమాధానం మనం చూసుకుంటే కులాంతర వ్యూహాలు. 26వ క్వశ్చన్ చూసినట్లయితే కింది స్టేట్మెంట్స్లో సరైనవి గుర్తించండి అంటే ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 3 అనేది సరైనది. AB తప్పు కాగా C అనేది సరైనది. 27వ క్వశ్చన్ చూసినట్లయితే జస్టిస్ ఉద్యమంతో సంబంధం లేని వారు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 4 CN కన్మోలిన్. 28వ క్వశ్చన్ చూసినట్లయితే కింది స్టేట్మెంట్స్లో సరైనవి ఏమిటి అని అడుగుతున్నారు. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఏ తప్పు కాగా B అయితే సరైనది. 29వ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి అంటూ ఇచ్చారు. ఇందులో సరైన సమాధానం చూస్తే ఆప్షన్ 2 A5 B1 C2 D3 E4 అనేది సరైన సమాధానం. ఈ యొక్క టెక్ మాధవన్ వచ్చేసి ఉద్యమ కాలం అన్నమాట. మరియు యొక్క CS వేలయుధన్ ఉన్నాడు కదా, ఇతనిది వచ్చేసి సంస్థ విస్తరణ కాలం అన్నమాట. C కేశవన్ వచ్చేసి పౌర హక్కుల డిమాండ్ కాలము. మరియు యొక్క R శంకర్ వచ్చేసి చూస్తే మనకు విద్యా కార్యక్రమాల కాలంకు. మరియు యొక్క ఈ పల్పు కుమార్ ఆసాన్ వచ్చేసి వినతి పత్రాల కాలం. సరైన సమాధానం ఆప్షన్ 2. 30వ క్వశ్చన్ చూసినట్లయితే మహాత్మా జ్యోతిరావు బాపులే రచన కానిది. సరైన సమాధానం ఆప్షన్ 3 మనుధర్మ ఏతచ్చ. 31వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఋగ్వేదంలో పేర్కొన్న కింగ్ ఆఫ్ గాడ్స్ ఎవరు?
సరైన సమాధానం ఆప్షన్ 2 సోమదేవుడు. 32వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ ఇచ్చారు. సరైన సమాధానం చూస్తే ఆప్షన్ 1 1C 2B 3A 4D అనేది సరైన సమాధానం. భాగదూష అనేది పన్నులు వసూలు చేసే అధికారి. ఈ యొక్క లాంగాల అనేది మనకు నాగలి. సంగ్రహత్రి అంటే ఖజానాదారుడు. ఈ యొక్క పరస్సు అంటే మనకు గొడ్డలి అని అర్థం. 33వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్. 34వ క్వశ్చన్ చూసినట్లయితే భారతీయ సంగీతానికి మూలాధారాలు ఏ వేదంలో కనిపిస్తాయి? సరైన సమాధానం ఆప్షన్ 2 సామవేదం. 35వ క్వశ్చన్ చూసినట్లయితే వ్యవసాయ పండుగల గురించి తెలిపేది ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 1 శతపథ బ్రాహ్మణం. 36వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో సరైన దాన్ని గుర్తించుము. సరైన సమాధానం ఆప్షన్ 4 1, 2 రెండు కూడా సరైనవే. మలివేద కాలంలో నిష్క శాతవాహన అనే నాణ్యాలు వినియోగించారు. అదేవిధంగా ఇవి బంగారు నాణ్యాలు. ఆప్షన్ 4 సరైన సమాధానం. 37వ క్వశ్చన్ చూసినట్లయితే అధ్యక్ష సభా సదస్ గ్రామ్య వదీన్స్ అంటే ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 న్యాయాధికారులు. 38వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిని జతపరచండి అంటే ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం మనం చూస్తే ఆప్షన్ 1 అనేది సరైనది. 1A 2B 3C 4D అనేది సరైన సమాధానం అన్నమాట. ఈ యొక్క ఋగ్వేదం అనేది O3 మరియు యజుర్వేదం అనేది అధవరేయు, సామవేదం అనేది ఉదగాత్రి, అధర్వణ వేదం అనేది బ్రాహ్మణ. సరైన సమాధానం ఆప్షన్ 1. 39వ క్వశ్చన్ చూసినట్లయితే కింది కాంతి ధర్మాలను సరిగా జతపరచండి అంటే ఇచ్చారు. సరైన సమాధానం చూస్తే ఆప్షన్ 3 1B 2C 3A. గ్రహణాలు వచ్చేసి కాంతి మెరవటం రుజువర్తనం. మనకు వజ్రం చీకటిలో మనకు ఇది సంపూర్ణతరం నాణ్యం తన పరివర్తన పరిమాణం. ఈ యొక్క నీటిలోని అంటే కాంతి వక్రీభవనం అన్నమాట. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. 40వ క్వశ్చన్ చూసినట్లయితే క్వార్ట్స్ దేనితో తయారవుతుంది? సరైన సమాధానం ఆప్షన్ 3 సిలికాన్ డయాక్సైడ్. 41వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో ఏ అడవుల్లో భారతదేశంలో అత్యధిక కార్బన్ నిల్వలు ఉన్నాయి? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు. 42వ క్వశ్చన్ చూసినట్లయితే మడ అడవులకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి అంటూ ఇచ్చారు. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 3 అంటే పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లోని ప్రపంచంలో అతిపెద్ద మడ అడవులు ఉన్నాయి. ఇది సరైన సమాధానం. 43వ క్వశ్చన్ చూసినట్లయితే కింది జతల్లో ఏది సరిగా సరిపోలుతుంది అని ఇచ్చారు. సరైన సమాధానం ఆప్షన్ సి బగియో ఫిలిప్పీన్స్. 44వ క్వశ్చన్ చూసినట్లయితే పైన పేర్కొన్న సరస్సుల్లో ఏవి పగులు లోయల్లో ఉన్నాయని ఇచ్చారు. సరైన సమాధానం చూస్తే ఆప్షన్ సి 1 2 3 4 బైకలా సరస్సు, ట్యాంగనీక సరస్సు, సుపీరియర్ సరస్సు, విక్టోరియా సరస్సు అన్నీ కూడా సరైనవే. 45వ క్వశ్చన్ చూసినట్లయితే గంగా నదికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చారు. సరైనవి కనుగొనండి. ఇందులో సరైన సమాధానం చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఆప్షన్ ఏలో 1 3 అనేది సరైన సమాధానం. జోషిమఠ్ భగీరథలో నదితో ముడిపడి ఉంది మరియు గంగా నది వ్యవస్థ పూర్తిగా హిమాలయ మూలాలున్న నదులతో కూడి ఉంది. సో ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 46వ క్వశ్చన్ చూసినట్లయితే పైన పేర్కొన్న కార్యక్రమంలో ఏవి దేశం హరిత వృద్ధిని సాధించడానికి ఉద్దేశించినవి అని ఇచ్చారు. సరైన సమాధానం ఆప్షన్ సి 1 2 3 4 5 6 అన్నీ కూడా సరైనవే. జాతీయ హరిత హైడ్రోజన్ కార్యక్రమం ఆప్షన్ 1, ఆప్షన్ 2 హరితహరణ కార్యక్రమం రైటే, ఆప్షన్ 3 PM ప్రణామ్ సరైనదే, ఆప్షన్ 4 వ్యర్థం నుంచి సంపద సరైనది, ఆప్షన్ 5 మిస్తి సరైనది, ఆప్షన్ 6 అమృత తరవర్ కూడా సరైనదే. సో ఆప్షన్ సి 1 2 3 4 5 ఇవన్నీ కూడా సరైనవే. 47వ క్వశ్చన్ చూసినట్లయితే 2023 మరియు 24 బడ్జెట్లో ఉపయోగించని ముని అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి మున్సిపాలిటీ జారీ చేసిన రుణభద్రత. 48వ క్వశ్చన్ చూసినట్లయితే దేశంలో పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి కింది వాక్యాలని పరిశీలించండి అంటూ ఇచ్చారు. పై వాక్యంలో ఏవి సరైనవని. సరైన సమాధానం చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైనది 1 2 మొదటి పంచవర్ష ప్రణాళికలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమై జమీందారు వ్యవస్థ రద్దు చేయబడింది. అలాగే రెండో పంచవర్ష ప్రణాళిక దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి భరోసా ఇచ్చేలా కూడా అత్యుత్తమంగా ఉంది. సో ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అన్నట్టు. 49వ క్వశ్చన్ చూసినట్లయితే జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ పథకానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చారు. సరైన జవాబును గుర్తించండి అని. సో మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి పై ఇవన్నీ కూడా సరైనవే. చివరి క్వశ్చన్ 50వ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే బ్రిక్స్ బ్యాంకులో సభ్యత్వం పొందడానికి ఏ దేశాలు అర్హత కలిగి ఉన్నాయి? సరైన సమాధానం ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు.
చూశారు కదా ఫ్రెండ్స్, మన గ్రూప్ 2కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 1లోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే తొందరలోనే మరియు గ్రూప్ 2కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 2 కూడా వీడియో అప్లోడ్ చేయబడుతుంది. సో వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.